మనం ఇంట్లో ఉండి చక్కబెట్టే పనులు చాలా ఉంటాయి. ఇంటి పని అనేది అంత ఈజీ కాదు. మనం చేసే ప్రతి పని ఎంతో ఇష్టంగా, ప్రేమగా మన వాళ్ళ కోసం చేయాలి. మన మనసు ఎంత సంతోషంగా ఉంటే మన ఇల్లు కూడా అంతే సంతోషంగా ఉంటుంది. ఎప్పుడూ జరిగిపోయిన కాలాన్ని తలుచుకుంటూ ఉండకుండా ప్రతిదీ ఆ భగవంతుడిపై భారం వేసి సంతోషంగా ఉండాలి. కాలమే ప్రతిదానికి సమాధానం చెప్తుంది అనేది నా నమ్మకం. మనం చేసే పూజలకు ప్రతిఫలాన్ని ఇచ్చే భగవంతుడు మనం చేసే పాపాలకు కూడా ఖచ్చితంగా ప్రతిఫలం ఇచ్చే తీరుతాడు. కర్మ అంటారు కదా, కర్మ ఎవ్వరిని వదలదు. తెలిసో తెలియకో తప్పు చేస్తాము. తప్పు అని తెలిసి మళ్ళీ తప్పు చేయకుండా ఉంటే చాలు, భగవంతుడు క్షమిస్తాడు అనేది నా నమ్మకం. చెప్పేది మంచి విషయం అయినప్పటికీ ఎదుటివారు వినడానికి ఇష్టపడకపోతే చెప్పకపోవడమే మంచిది. కొన్ని విషయాల్లో తగ్గితే మన ప్రాధాన్యత పెరుగుతుంది, కానీ అన్ని చోట్ల తగ్గకండి, మన విలువ తగ్గుతుంది. చెడు అలవాట్లకు మనం ఎప్పుడూ బానిస కాకూడదు. మన పతనానికి చెడు అలవాట్లు కారణమవుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.